ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. సమ్మె నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మిక సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలకు పిలవకపోవడంపై కార్మికులు భగ్గుమంటున్నారు. దీంతో మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్టీసీ సమ్మెకు సహకరించాలని కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. సమ్మె నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మిక సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలకు పిలవకపోవడంపై కార్మికులు భగ్గుమంటున్నారు. దీంతో మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్టీసీ సమ్మెకు సహకరించాలని కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలి, ప్రభుత్వంలో వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. యాజమాన్యం చెప్పిన కూడా క్లియర్ గా చేయకపోతే సమ్మె తప్పకుండా జరుగుతుంది. కార్మిక వర్గం అంతా రెడీగా ఉన్నారు. ఇవాళ ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, ఆర్టీసీ నిర్వీర్యమైతే ప్రయాణికులు ఇబ్బంది పడతారు. రెండవది మహాలక్ష్మి, ఈ సమ్మె మా కోసం కాదు, ప్రజల కోసం ఆర్టీసీని మెరుగుపట్టాలని చెప్పి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సపోర్ట్ చేయమని తెలియజేస్తూ సమ్మెకి కార్మికులంతా మే 6 అర్ధరాత్రి అంటే మే 7 ఫస్ట్ బస్సు నుంచి ఎక్కడ బస్సు అక్కడ ఆగాల్సిన పరిస్థితి ఉంది. బస్సులు ఆగితే సమ్మె జరిగితే సంపూర్ణ బాధ్యత యాజమాన్యానికి తీసేయండి. ప్రభుత్వాన్ని తెలియజేస్తూ సమ్మెకి అందరూ సంసిద్ధం కావాలని కోరుతా ఉన్నాం. మీరు ఏం పని చేశారు, ఎందుకు క్యాల్కులేషన్ పంపలేదు, ఇంత మొద్దులుగా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు పోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ అంటే కార్మిక సమస్యలు పరిష్కరించే ఉద్దేశం అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి, ఇటు లేబర్ డిపార్ట్మెంట్ కు లేదన్నది ఈరోజు అర్థమైంది. రోజుకొక చొప్పున రకరకాల కార్మికుల పనిభారంతో విపరీతమైన ఒత్తిడితో కార్మికులంతా డిపోలు చచ్చిపోతా ఉన్నారు. ఇలా 14 గంటలు 16 గంటలు డ్యూటీ చేస్తుంటే కార్మిక శాఖ చొద్దం ఇస్తున్నది. ఇలా విపరీతమైన పనిభారం తట్టుకోలేక అనారోగ్యాలకు గురై చావులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మా సమస్యలు న్యాయమైన డిమాండ్లు సమ్మె నోటీసులో 23 డిమాండ్లు పెట్టాం. ఆ 23 డిమాండ్లన్నిటినీ పరిష్కరించని ఎడల ఈ రోజు సమ్మె నోటీసుకు కొనసాగింపుగా ఇచ్చాం. మే 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి డ్యూటీకి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం అయితే కాబట్టి ఈ సమ్మె లోపలనే సామరస్యపూర్వక చర్చలతోనే సమస్యలు పరిష్కరిస్తారా సహసాయి, లేకపోతే మా కార్మిక శక్తి ఏంటో మరి మేము మా యొక్క ఉద్యమం ద్వారా ఈ ప్రభుత్వ ఏజెంట్లకు తెలియజేస్తామని చెప్పేసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై లేబర్ కమిషనర్ గారితో చర్చించడం జరిగినది. కానీ అక్కడ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని యొక్క సమస్యల పరిష్కారానికి అక్కడ ఎటువంటిది కూడా లేదు, కనిపించట్లేదు. అందువల్ల ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీ అర్ధరాత్రి అంటే 7వ తేదీ మార్నింగ్ నుంచి మొదటి బస్సు నుంచి సమ్మెలోకి వెళ్ళడానికి ఈ రోజు జేఏసీ తీర్మానం చేసింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. సమ్మె నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మిక సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలకు పిలవకపోవడంపై కార్మికులు భగ్గుమంటున్నారు. దీంతో మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్టీసీ సమ్మెకు సహకరించాలని కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ఆర్టీసీ కార్మికులు వచ్చే నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1 సంవత్సరం దాటినా కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా ఇప్పటివరకు పరిష్కరించకపోవడం పట్ల కూడా వారు తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు లేబర్ కమిషన్ కలిసినా కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ కాకపోవడం పట్ల కూడా వీళ్ళు తీవ్ర అసహనానికి గురవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఇప్పటికే 2 సార్లు కూడా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా అటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడం పట్ల కూడా వీరు సమ్మెకు సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా వీరు సమ్మె బాట పట్టనున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎత్తుకుంటున్న పట్ల కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కూడా వారు ప్రభుత్వానికి కూడా ఎన్నో సార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా వారు కనీసం స్పందన చేయకపోవడం పట్ల కూడా కార్మికుల నుంచి కూడా తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న తరుణంలో కూడా మా సమస్యలు తీరుతాయని చెప్పేసి వారు హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వారు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడం పట్ల కూడా వారు తీవ్ర అసహనానికి కూడా గురవుతున్న నేపథ్యంలో కూడా వారు సమ్మెకు సిద్ధమన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా వారు సమ్మెకు జంగు సైరన్ మోగించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా ఆర్టీసీ కార్మికులను ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో కూడా వారు స్వచ్ఛందంగా కూడా తమ నిరసన కార్యక్రమానికి తరలి వచ్చే కార్యక్రమం కూడా సిద్ధం చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే జిల్లాల వ్యాప్తంగా కూడా ఇప్పటికే వాళ్ళకు పలు సూచనలు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మీరు సమ్మెలో పాల్గొంటే మాత్రం మీ అంటే జాబ్లకు మీకు ఇబ్బంది కలుగుతుంది, ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పేసి కొంతమంది ఆర్టీసీ కార్మికులకు కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు పలు సూచనలు సలహాలు వెళ్ళినట్టు మనకు సమాచారం అందింది. వాట్సాప్ లో కానీ లేకపోతే ఇతర వేరే ఎవరి దగ్గరైనా డిస్కషన్ చేసినా కూడా ఆర్టీసీ సమస్యలపై ఎవరు కూడా ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయకూడదు అని చెప్పేసి వారికి పూర్తి ఆంక్షలు కూడా విధించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సంబంధించిన ఎలాంటి ఏదైనా ఇష్యూస్ సంబంధించిన ఎవరితోనైనా మాట్లాడితే మాత్రం వాళ్ళ ఉద్యోగానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులకు కొంతమందికి భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది ఆర్టీసీ కార్మికులను మనం అడిగిన ప్రయత్నంలో భాగంగా కూడా వారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే మేము ఏదైనా మా సమస్యలు చెప్పుకోవాలంటే కూడా ఇప్పుడు పూర్తిగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, మాకు మా పరిస్థితి వేరేగా ఉంది అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా మనం చూస్తున్నట్లయితే మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు జంగు సైరన్ మోగించనున్నారు. ఎందుకంటే సమ్మెకు ఈ ప్రభుత్వానికి వారి తెగ తెలవాలి అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యూష. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.